హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షన్ను ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? సో మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఈ రోజు అయితే నేను మన షన్ను పాప కోసం అయితే కనుక మష్రూమ్స్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం మనం ముందుగానే హాఫ్ ఆనియన్, టొమాటో హాఫ్ ఆనియన్ కట్ చేసుకోవాలండి. చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. బేబీస్కి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం చాలా హైజీన్గా ఉండాలి. అండ్ మనం ఏం ప్రిపేర్ చేస్తున్నా సరే ఒక 2 to 3 times అయినా సరే ఆ వెజిటేబుల్స్ అన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రం మనం బేబీస్కి ప్రిపేర్ చేసుకోవాలి. సో నేనైతే కనుక ఆనియన్స్, టొమాటో రెండు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు అనేది ఆప్షనల్ అండి. సో నేను పాపకి ఏం ప్రిపేర్ చేస్తున్నా సరే కరివేపాకు వేస్తాను కాబట్టి సో నేను కరివేపాకు కూడా వేస్తున్నాను. సో తర్వాత మష్రూమ్స్ ని ఫస్ట్ ఒక 5 minutes సాల్ట్ వాటర్ లో నానబెట్టుకోవాలండి. సో ఆ వీడియో అయితే గనక స్కిప్ అయిపోయింది. సో నేనైతే గనక ఫస్ట్ మష్రూమ్ ని ఒక 5 minutes నానబెట్టుకున్న తర్వాత మష్రూమ్ పైన జస్ట్ లేయర్ లాగా ఉంటుంది, దాన్ని జస్ట్ హ్యాండ్ తోని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఆ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మష్రూమ్స్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అండ్ నేను పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి. సో ఇప్పుడు మనం కుక్కర్ అయితే ఆన్ చేసుకుందాము. సో స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత మనం అందులోనే 1.5 spoon గీ అనేది యాడ్ చేసుకోవాలి. నేను పాపకి ప్రతిదీ గీతోనే ప్రిపేర్ చేస్తానన్న విషయం మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి సో నేను 1.5 spoon గీ అయితే వేసుకున్నాను. గీ హీట్ అయిన తరువాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, సో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అవి 2 minutes మగ్గిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ కూడా కాదు, అందులో జస్ట్ చిటికెడు వేసుకోవాలి. 2 minutes బాగా మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్, సో అవి కూడా వేసుకొని ఒక 2 minutes బాగా మగ్గనివ్వాలి. సో మనకి అది బాగా మగ్గింది అనుకోండి, అందులోంచి మనకు కొంచెం వాటర్ అనేది వస్తుంది, చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత బేబీస్ కి మనం స్పైసీ తక్కువే ఇస్తాం కాబట్టి సో కొంచెం అంటే కొంచెం కారం కానీ లేకపోతే మిరియాల పొడి కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు. తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము 1/2 hour ముందు నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, సో ఆ రైస్ కూడా వాటర్ లేకుండా వేసుకొని ఒక 2 minutes బాగా కుక్ చేసుకోవాలి. 2 minutes కుక్ అయిన తర్వాత మనం 2 glasses ఆఫ్ వాటర్ అయితే కనుక యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసుకొని ఒక 4 to 5 విజిల్స్ అనేది రావాలి. సో 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనం ఈ విధంగా బేబీస్ కి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మన షన్ను పాపకి కొంచెం నేను మెత్తగానే పెడతాను అని మీ అందరికీ బాగా తెలుసు కదా, సో అందుకని చెప్పి నేను స్మాష్ చేసి మన షన్ను పాపకి అయితే కనుక పెడుతున్నాను. మష్రూమ్ బెనిఫిట్స్ నెక్స్ట్ బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి.